హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే తినొచ్చేసి ఇంకా అదేనండి ఓయో వచ్చేసి తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఫోన్ చేసేసి ఏం చెప్తుందంటే మీకు కాల్ చేసేసి రీయూనియన్ ఉంది వచ్చి కలుస్తావా అంటే లేదు నేను రాలేనని చెప్తుంటే ఇంకా నేను వచ్చి ఎలాగోలాగా వచ్చి తను ప్లీజ్ వస్తాడు రమ్మని చెప్పు అనేసి అంటే తను ఎలాగో ఇంప్రెస్ చేస్తుంది. మీకు ప్లీజ్ నువ్వే చాలా జాబ్ ఉన్నావు, మంచి సెటిల్ అయినా ప్లీజ్ రా అని చెప్తే సరే నీకోసం నీ ఫ్రెండ్షిప్ కోసం వస్తానేసి ఓయో అంటాడు. సరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అనేసి అంటే సరే నీకోసం నేను వస్తాను అనేసి తను చెప్తే మన ఫ్రెండ్షిప్ కోసం వస్తాను అనేసి తను చెప్తే సరే నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వచ్చేసి అనేసి ఇంకా చెప్తారు. ఇంకా చెంగు వస్తుంది. ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే ఏం లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి ఇంకా ఓయో అంటుంటాడు. ఇలా ఫ్రెండ్స్ రియూనియన్ ఉందంటే అవునా నేను కూడా వస్తాను అంటే అలా కాదు అక్కడ వస్తే వాళ్ళు నేను చాలా ఎంప్రెస్గా చేస్తారు అంటే అవునా వద్దులే అంటే సరే ప్లీజ్ నేను వస్తాను అనేసి ఇంక తను అంటూ ఉంటుంది. ప్లీజ్ నేను వస్తానన్న చెంగు వద్దు అనేసి తన అబద్ధాలు అంతా చెప్తుంటుంది. సరే నువ్వు ఎందుకు మీ ఫ్రెండ్స్ని కలవనివ్వు మీ పేరెంట్స్ని కలవనివ్వంటే నీకు ఒక విషయం చెప్తాను చూడు, మా నాన్నకి చాలా హెల్త్ కండిషన్ బాగలేదు, నా దగ్గర డబ్బులు కూడా లేదు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నువ్వేమంటే ఇప్పుడు ఇలా అంటున్నావు అంటే అనేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక తను కరిగిపోయి తనకి డబ్బులు ఇస్తుంది, తనకి కార్డు ఇస్తుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు, సరే ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఇది ఖర్చు పెట్టుకో తర్వాత కావాలంటే మనీ ఇస్తానని చెప్పి ఇంకా తను ఒక ఏటీఎం కార్డు ఇస్తుంది. ఇంకా సరే అనేసి తను గెట్ టుగెదర్కి అందరూ ఉంటారు. ఇంకా ఎందుకు ఇలా వెళ్తున్నావు అంటే నువ్వు సరే నా మీద కోపంగా ఉందా నేను ఎందుకు చెప్పలేదు అర్థం చేసుకోమే ఇంకనేసి ఇంకా టెహాన్ అంటుంటాను. నాకు తెలుసు కానీ దాంతో ర్యాష్గా ఉండడం తప్పు కదా, ఎవరో ఏంటో తెలియకుండా నేను ఎలా చెప్తాను, అందుకే నేను చెప్పలేదు, కానీ ఇంక నుంచి నిన్నే నమ్ముతానంటే సరే నన్ను నమ్ముతావు కదా, ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ అయితే మనం చూసి తెలుసుకోవాలి అంతేగాని తను నమ్మొద్దు అనేసి తను చెప్తాడు. సరే ఇలా రీయూనియన్ వస్తావా అంటే సరే నేను వస్తాను అనేసి ఇంకా తనకు షూటింగ్ తీసుకొని వెళ్తాడు. నువ్వు షూట్ చేయంటే ఇంకా తనకు తెలియదు, తనకి నేర్పిస్తూ ఉంటాడు ఇలా చేయాలి అలా చేయాలని. తను షూటింగ్ నేర్పిస్తుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఏం చూస్తున్నావు అంటే నాకు తెలుసు చెంగు వస్తూ ఉంటుంది కాబట్టి చెంగుతో మనం ఉంటాము, నేను చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యి అప్పుడు తను ఏంటో తెలుస్తుంది అంటే సారీ నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా అంటే సరేలే నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా తను వచ్చేసి తన ఫోటో చింపేసి తన రింగ్ పక్కన పెట్టేసి ఇంకా రీయూనియన్కి పోతారు. అందరూ వెళ్తారు. ఇంకా మెంగు కూడా వస్తుంది. మెంగు వాళ్ళ ఫ్రెండ్స్ టైహాను అందరూ వస్తారు. ఇంకా తిని వచ్చేసి అందరి దగ్గర పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా తను ఓయో వచ్చేసి తనే వచ్చేసి మోసం చేసిందనేసి అందరి ముందు చెప్తూ ఉంటారు. ఇంకా మెంగు వచ్చేసి కొద్దిగా హెవీగా రెడీ అయ్యింటే వాళ్ళ ఫ్రెండ్స్ షేమ్ చేస్తుంటే టైహాన్ వచ్చి వాళ్ళకు వార్నింగ్ ఇస్తారు. ఇంకా ఓయో వచ్చేసి తనే డంప్ చేసింది అంటే తనే మోసం చేసింది అన్నట్టు తను మాట్లాడతాడు. చూడు అందుకనే తను రాలేదు అని అంటుంటే అంతలోపల తను వస్తుంది, లగ్జరీగా వస్తుంది. తను చూడు చాలా లగ్జరీగా వచ్చింది, ఓయిని వదిలేసి వేరే వాళ్ళతో ఉంది. తను పాపం ఎంత కష్టపడాలి, తను కష్టపడి చదివేసి ఇక్కడికి వచ్చినాడు అనేసి అందరి ముందర వాళ్ళ ఫ్రెండ్స్ ముందర అంతా చాడీలు చెప్తుంటే అవునా నేను 7 years మన ఇద్దరం లవ్ చేసుకున్నాము అంత ఈజీగా వదిలేసింది, సరేలే తన లైఫ్ తను చూసుకుంది అనేసి అందరి ముందర షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. తను సైలెంట్గా ఉంటుంది అనేసి సరే అవునా నేను వదిలేసాను, సరే నా దగ్గర మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అదంతా స్లిప్ ఉంది కావాలంటే చూడు అనేసి అందరి ముందర తను ఎక్స్పోజ్ చేస్తుంది. అవునవును డబ్బులు తనకి పంపించిందండి, సరే చూడండి నేను తనకి డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది కూడా నా దగ్గర ఉంది ఎవిడెన్స్ అనేసి అందరి ముందర ఎవిడెన్స్ చూస్తూ ఉంటుంది. 7 years మనం ఇష్టం కష్టపడి ఉంటే అనేసి అంటుంటే అక్కడ లోపల చెంగు వచ్చి 3 years నాతో కలిసి ఉన్నావు కదరా అదేంటిరా అనేసి ఇక తను వచ్చి అందరి ముందర కొట్టింది. అలా కాదని చెప్పేది విని చెంగు అనేసి అంటుంటే తను ఆ కార్డు వచ్చేసి ఆల్రెడీ ఎవరు ఇచ్చింటారంటే జిఎం వచ్చి చెంగుకి ఇచ్చింటాడు, దీని అవసరం ఉంటుంది అనేసి తను ఇచ్చింటే తను వచ్చి ఆ కార్డుని తనకి ఇస్తారు. చూడండి లిన్నే అంతా సెటప్ చేసింది అనేసి అంటుంటే ఇంకా చెంగు వచ్చేసి ప్లీజ్ తను నమ్ము అనేసి అంటుంటే చిన్నకొద్దు పోరా అనేసి తను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా చాలా అయిపోయింది నువ్వేం ఫీల్ అవ్వదు తన లైఫ్లో నుంచి బయటకు వచ్చేసావు కదా అనేసి ఇంక అందరూ కలిసేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంకందరూ అదే టైహాన్
జియమ్ము, మెంగు, లిన్ అందరూ కలిసి వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకా టైహాన్ మెంగ్ వచ్చేసి అది పాడుతూ ఉంటే ఒక పాట వచ్చింది. అది ఒక సింగర్ వచ్చేసి నన్ను కలమని చెప్పమ్మని చెప్పేసి వెళ్ళిపోతారు. తను నిజమే అని చెప్పేసి తను నిజంగానే నిజమోడు నువ్వు తనకి ఇవ్వు అనేసి ఇంకా తను వెళ్ళిపోతే ఇలా నువ్వు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు పాడు అనేసి అంటారు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వే కదా ఇలా చేసావంటే సరే నీకు సంబంధించినంత రిసాల్వ్ అయిపోయినాయి కదా నువ్వు ఇంకేం ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా మెంగు అండ్ టైహాన్ ఇద్దరు కలిసి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు అలాగే కలిసి ఉంటాం, హ్యాపీగా మూమెంట్ని షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా కొద్దిగా బిజీగా ఉన్న నాకు టైం లేకుండా నేను ఇలా ఉన్నాను అనేసి ఇంకా వీళ్ళిద్దరు కొన్ని చోట ప్లేసులకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. సరేలే అనేసి ఇంకా తన మీద ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది తనకి కొద్దిగా. ఇంకా లూయి ఎక్కడికి వెళ్ళాడంటే ఇంకా తను ఒక ప్లేస్కి వెళ్దాము అంటే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం అనేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ పేరెంట్స్తో కలిసేసి హ్యాపీగా వాళ్ళ మూమెంట్స్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమైంది ఏమిటంటే తన మేనేజర్ అనేసి తను చెప్తాడు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి టిఫిన్ చేసి ఫోన్ చేసి ఇంకా ఆడుకొని ఇంకా తన ఇంటికి వస్తాడు. సరే నేను హ్యాపీగా ఉన్నాను అంటే మీ ఫ్యామిలీ చాలా బాగుంది అనేసి అంటుంటే తను పర్సంటేజ్ పెరుగుతుంటుంది. నీకు మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. పర్సంటేజ్ పెరిగితే ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి ఇంకా లియార్ వచ్చేసి ఏమైంది అక్క తన మీద ఏమైనా క్రష్ అంటే ఏం లేదంటే సరే పోయి వచ్చి ఒకసారి కలిసినాడు అంటే తను వచ్చి కలిసి తనకి దూరంగా వెళ్ళిపో తన దగ్గర ఉండొద్దు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు బ్యాట్స్ గురించి ప్రోగ్రామ్స్ గురించి ఇంకా అలా రన్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక ప్లేస్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి తను హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇంకా తను నచ్చినవన్నీ చేసుకుంటూ వాళ్ళిద్దరు మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా వాళ్ళు కొద్దిగా తన మీద ఇంప్రెషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకొక ప్లేస్కి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు, ప్లేస్ అయితే ఇప్పుడు వద్దు అనేసి అంటుంటే ఇంకా వీళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్ళేసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ అది మెమోరీస్ అనేది షేరింగ్ చేస్తుంటారు. ఇంకా ఫిషింగ్ చేస్తాం కదా అనేసి ఇంకా అలా ఫిషింగ్ చేస్తూ అక్కడే తన వల్ల పనుకునేసి తను అలాగే నిద్రపోతూ ఉంటుంది. తన మీద రోజుకి ఇంకా జిఎంకి ఇంప్రెషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. అలా ఇంప్రెషన్ పెరుగుతూ ఉంటుంది తన మీద. ఇంకా సరే అనేసి తను వచ్చేసి ఇంకా ఫిష్ పట్టడం అక్కడే ఉంది తను తినడం అవంతా చేస్తుంటాను. చిన్నప్పుడు చాలా బిజీగా ఉన్నాను అనేసి వాళ్ళిద్దరు అక్కడ వాళ్ళ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా రోజుకి వాళ్ళిద్దరికి క్లోజ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా వర్క్లో చేసుకుంటూ సజెస్ట్ చేసుకుంటూ అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హ్యాపీగా వాళ్ళు వచ్చేసి తన మీద ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. రోజు పర్సన్ కలిసిపోతుంటుంది. తనని ప్రపోజ్ చేయడానికి అన్నీ రెడీ చేస్తాడు. ఇంకా తను అక్కడ వెళ్ళేసి ప్రపోజ్ చేద్దాం అనేసరికి అక్కడ సడన్గా లైట్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఇంకా అంతే టయానికి వేరే వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటుంటారు. ప్రపోజ్ చేయడానికి రైట్ టైం అవసరమా, మన మనసు ఉంటే చాలు కదా అనేసి అంటే అవును అనేసి తను చెప్తాడు. కానీ తన ప్రపోజ్ అనేది చేయకుండానే అయిపోతుంది. అంతలోపల ఏదో ప్రాబ్లం వచ్చిందంటే సరే అనేసి వెళ్ళిపోతాడు. తను ప్రపోజ్ చేసింటే బాగుండు అనుకుంటూ ఉంటే తను ప్రపోజ్ చేయకుండా అవాయిడ్ చేసుకుంటూ ఉంటుంది. సరే ఎలాగైనా ప్రపోజ్ చేద్దామనేసి ఇంకా తను కొన్ని ఇచ్చింటుంది తన మీద. ఇంకా 70% అనేది హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటే తన దగ్గరకు వచ్చేసి ఇంకా నీకు చెప్పాలనుకున్నాను, ఇప్పుడైనా నీకు చెప్తాను, నేను ఉండు చెప్తామనుకున్నప్పుడు అవంతా ఇట్లా క్లమ్సీగా అయిపోయినాయి అనేసి తను చెప్తూ వాళ్ళనుకున్నప్పుడు అంతా తను కిస్ చేస్తాడు. తను కిస్ చేసి తన కోపం వచ్చేసి పర్సంటేజ్ పెరిగిపోతే తను వెళ్ళిపోవాలి మళ్ళీ చూడలేను అనేసి తను తోసేసి తను అవాయిడ్ చేసేసి వెళ్ళిపోతుంది. ఏమి అప్పుడే బిజినెస్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేసావని మెంగు అడుగుతుంది. రేపు నేను కొద్దిగా సిక్గా ఉన్నాను అంటే అవునా సరే జాగ్రత్తగా ఉండు అంటే ఇలా ఉంది స్టోరీ అంటే ఎండింగ్ చాలా బాగుంది అనేసి అంటే సరే నువ్వు బాగా రాస్తావు స్టోరీ తొందరగా రాసే అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే ఇంకా మీరు ఒకరినొకరిని ఇష్టపడుతున్నారు కదా, హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకో, తనకి నిజం చెప్పేసి తనతో హ్యాపీగా ఉండు అనేసి ఇంకా తను చెప్తుంది. ఇంకా తిని వెళ్ళేసి ఆఫీస్లో వర్క్ చేస్తుంటే తనకి అవాయిడ్ చేస్తూ దూరంగా ఉంటుంది. ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు అంటే ఏం లేదు అనేసి తనకి అవాయిడ్ చేస్తూ అలా దూరంగా ఉంటుంది. అందులో ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.